హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ మసాలా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చూస్తుంటే తెలిసిపోతుంది కదా మీకు టేస్ట్ కూడా ఎలా ఉన్నది. కొన్ని రెసిపీస్ చూస్తుంటే నోరు ఊరిపోతుంటాయి. అంత టేస్టీగా ఉందండి కర్రీ అయితే మాత్రం. ఇది రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, నాన్లోకి కానీ, జీరా రైస్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. దీనికోసం ముందుగా మనం ఈ విధంగా కోడిగుడ్డుని ఉడకబెట్టుకొని పై షెల్ అనేది తీసేసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మసాలా అంతా బాగా కోట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ కారం వేసుకొని ఈ కారం పసుపు అంతా మనకి ఎగ్స్కి బాగా పట్టేటట్టు బాగా కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో చిక్కటి పెరుగు వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగు వేసుకొని ఈ పెరుగుని మనం స్మూత్గా అంటే ఈ విధంగా స్మూత్ క్రీమ్ లాగా వచ్చేటట్టు బాగా ఈ విధంగా బీట్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం అండి, మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఈ పెరుగు, ఈ కారం, ఉప్పు, పసుపు మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనం కారం, పసుపు వేసుకున్న కలిపి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఎప్పుడైనా సరే డైరెక్ట్ వేసే కాడికన్నా ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కానీ ఎవరైనా సరే ఈ విధంగా ఇష్టపడతారు. మా పిల్లలు కూడా ఇలా ఫ్రై చేసి వేస్తే కర్రీలో బాగా ఇష్టపడతారండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పైన కోటు ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ని. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిట్టపట్లు ఆడిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి ఆనియన్స్ అనేవి. ఇదొక టిప్ అండి. ఈ ఆనియన్స్ అనేవి మనకి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ది అయితే నిల్వ ఉండే దానికన్నా మనకి అప్పటికప్పుడు చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని బాగా ఫ్రై అయ్యి మూత పెట్టేసేయాలి. మనం మూత పెట్టేసి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచాలి. అప్పుడే మనకి టమోటా అనేది బాగా మగ్గి పచ్చివాసన అంతా పోయి గ్రేవీ మాదిరిగా ఉంటుంది. టమోటా ఏంటంటే డైరెక్ట్ వేసే కన్నా పేస్ట్ చేసి వేసుకుంటే మనకి
గ్రేవీ అనేది కర్రీలో ఎక్కువ వస్తుందన్నమాట. అందుకని నేను ఇక్కడ పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా టమాటా. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పెరుగు మసాలాలన్నీ వేసుకున్నాం కదా, ఆ పెరుగును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పెరుగు కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట కర్రీలో. మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచనివ్వాలి. చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది, మనకి గ్రేవీ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది అన్నమాట. గ్రేవీ అనేది బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం తొందరపడి త్వరగా మనం మసాలా అనేది ఎక్కువ ఫ్రై అవ్వకుండానే వేసేస్తే పెద్ద టేస్ట్ ఉండదండి. చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. నేను మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పాటు ఉంచానండి బాగా ఫ్రై అవ్వడానికి. చూడండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. గ్రేవీ అనేది ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోవాలి, అప్పుడే మనకి అర్థం అన్నమాట బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో మనం కర్రీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ సరిపోయిందో లేదని ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి బాయిల్ అయ్యేంత వరకు మనం ఉంచాలన్నమాట, ఒక 2-3 మినిట్స్ పాటు. చూడండి ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు ఒకసారి కలుపుకొని మూత తీసి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రోటీ అయితే. ఈ ఎగ్ కర్రీ అనేది రోటీలోకి అయితే కానీ, రైస్లోకి కానీ కాంబినేషన్, నాన్లోకి కానీ ఎనీ కాంబినేషన్ అండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. 20 ఎగ్స్ కర్రీస్ రెసిపీస్ మన ఛానల్లో చాలా రెసిపీస్ పెట్టున్నాయండి. ఒకసారి వెళ్ళి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, చెక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కొంచెం ముందుకు తీసుకెళ్ళండి మన ఛానల్ని. చూడండి ఇలా విధంగా ఎగ్స్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు వండిస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్దండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పాటు. చూడండి మన కర్రీ అనేది దాదాపు రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాం అనమాట. మనం పెట్టే వాళ్ళకి ఎప్పుడైనా మంచి సర్వ్ చేసి పెడితే చూసేదానికి బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. చూడండి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో మనకి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చూడటానికి ఎమ్మీగా ఉంది కదండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ట్రస్ట్ మీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.